కేసీఆర్ మౌనం బీఆర్ఎస్ శ్రేణుల కలవరం. కేసీఆర్ మౌనం బీఆర్ఎస్ అభిమానులను కలవరపరుస్తోంది. ఈ మౌనం రాజకీయ వ్యూహంలో భాగమా? పరిస్థితులన్నీ వాటికవే సర్దుకుని అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని సరైన అదును కోసం ఎదురుచూస్తున్నారా? ప్రత్యర్థులు శక్తివంతులయ్యారనే సంశయం ఆయనను వెనక్కి లాగుతోందా అన్న రకరకాల ప్రశ్నలు వెంటాడుతున్నాయి. ఒకవైపు అధికార పార్టీ చెలరేగిపోతుంటే, తెలంగాణలో అధికారం కోసం బీజేపీ తన వంతు ప్రయత్నాలు చేస్తుంటే, వ్యూహ నిపుణుడిగా రాజకీయ ధురంధరునిగా పేరున్న కేసీఆర్ తెర వెనుక ఉండిపోవడం శ్రేణులకు మింగుడు పడటం లేదు. 2001లో పార్టీ పెట్టిన నాటి నుంచి ఈ 2.5 దశాబ్దాల్లో పార్టీ ఎన్నో ఉత్థాన పతనాలను చూసింది, మరెన్నో సవాళ్లను ఎదుర్కొంది. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం దగ్గర నుంచి 2 సార్లు పార్టీని అధికారంలోకి తేవడం వరకు అన్నిటిలోనూ కర్త కర్మ క్రియ అన్ని కేసీఆరే అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మా నాయకుడు కేసీఆర్ రంగంలోకి దిగితే సీన్ రివర్స్ అవుతుంది. ఇప్పుడు విమర్శించే నోళ్లన్నీ ఒకేసారి మూతపడతాయి. కేసీఆర్ రంగంలోకి దిగి మాట్లాడడం మొదలు పెడితే పార్టీ శ్రేణులు ఉత్సాహపడటమే కాదు, ప్రజల్లోనూ ఎంతో కొంత ప్రభావం రాకపోదని ఆయన వాగ్దాటి గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. మొత్తం మీద అందరితో ఒకటే మాట, కేసీఆర్ రావాలి, నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణులను కదిలించాలి అని. గత అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లకు పరిమితమై అధికారం కోల్పోయిన నాటి నుంచి బీఆర్ఎస్ ప్రభ క్రమంగా మసకబారుతూ వచ్చింది. ఆ తర్వాత నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో ఒక్క సీటును గెలుచుకోలేకపోయింది. 2025 వచ్చేసరికి రాజ్యసభలో 4 సీట్లకు పరిమితమైపోయింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ అదృష్టం కలిసి రాలేదు. కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎగరేసుకుపోయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2 నెలల పాటు భారీగా శ్రమించారు. జీహెచ్ఎంసీలో అసలు కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం లేకపోవడంతో ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకంతో పనిచేశారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో మాదిరిగానే ప్రతి మున్సిపల్ డివిజన్లో ఒక సీనియర్ లీడర్ని ఇన్ఛార్జిగా నియమించింది. బూత్ లెవెల్ సమావేశాలను నిర్వహించింది. కాంగ్రెస్ హామీ ఇచ్చిన విధంగా 6 గ్యారంటీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ బాకీ కార్డు విడుదల చేసింది. దాంతోపాటు హైడ్రా పథకం చేపట్టి పేదలను వేధిస్తోందని, కారుకి బుల్డోజర్కి పోటీ ఈ ఎన్నిక అనే నినాదాన్ని ఎంచుకుంది. కాంగ్రెస్ అభివృద్ధి పథకాలు చేపడతామని ప్రచారం చేస్తే, తాము తమ హయాంలో 5,300 కోట్ల అభివృద్ధి పథకాలు చేపట్టామని కూడా బీఆర్ఎస్ చెప్పుకొచ్చింది. ఇవేమీ వర్కౌట్ కాలేదు. కాంగ్రెస్ అభ్యర్థిని 25,000 మెజార్టీతో గెలిపించి జూబ్లీహిల్స్ ఓటర్లు షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ నైతికతను దెబ్బతీసింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. వాటిల్లో పార్టీ సత్తా చాటితే తప్ప రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం వరించడం కష్టమని బీఆర్ఎస్ అభిమానులు బాహాటంగా చెబుతున్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మినహా మరొక నేతను ప్రజలు అంగీకరించరనే బలమైన అభిప్రాయం చాలా మందిలో ఉండేది. అలాంటిది కళ్ల ముందే అధికారం చేజారిపోయింది. ఇప్పుడు కేసీఆర్ మౌనాన్ని కొనసాగిస్తే పార్టీకి భవిష్యత్తు కూడా ఉండదనే అభిప్రాయం ఉంది. ఒకప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పిన కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి బయట ప్రపంచానికి కనపడటం తగ్గించారు. అవినీతి ఆరోపణలు ఒకవైపు, వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యం మరోవైపు ఇబ్బంది పెట్టాయి. కాళేశ్వరంలో అవకతవకలపైన సిబిఐ విచారణ, కేటీఆర్ పై ఫార్ములా ఈ కేసులో ఏసీబీ విచారణలు తలనొప్పిగా మారాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఢిల్లీ మద్యం స్కామ్లో సిబిఐ, ఈడీ కేసుల్లో అరెస్ట్ అయి బెయిల్పై విడుదలై తిరిగొచ్చిన కవిత పార్టీపై అసమ్మతి వ్యాఖ్యలు చేసి తిరుగుబావుట ఎగరేశారు. అంతేకాదు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని అనేక మార్లు వ్యాఖ్యానించారు. పార్టీలో కీలకంగా ఉన్న హరీష్ రావు, సంతోష్ రావులను అవినీతి అనకొండలుగా వ్యాఖ్యానించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పార్టీకి అప్రతిష్ఠ తెస్తున్నారని ఆరోపించారు. పార్టీతో సంబంధం లేకుండా ప్రజాక్షేత్రంలో తిరుగుతూ సొంతగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ మధ్య ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుని నిశ్చితార్థానికి ఆమె కాంగ్రెస్ పార్టీ జెండాను పోలిన చీర ధరించి అటు బీఆర్ఎస్లోనూ ఇటు కాంగ్రెస్లోనూ అనుమానాలను పెంచారు. కేసీఆర్ వారసుల్లో కేటీఆర్ ఒకవైపు, ఇంకోవైపు కవిత జనాల్లో తిరుగుతూ పార్టీ పైన గందరగోళాన్ని మరింత పెంచుతున్నారు. మరింత కీలక బాధ్యతలు చేపట్టాలన్న కవిత ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. కొసమెరుపు ఏమిటంటే, తాజాగా కేసీఆర్ తెర ముందుకొచ్చారు. గజ్వేల్ పరిధిలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్లను ఆయన కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అన్ని కాలాలు మనకు అనుకూలంగా ఉండవు, కొన్ని కష్టాలు వస్తాయి, వాటికి భయపడకూడదు అని ధైర్యం చెప్పారు. తెలంగాణ పల్లెలకు మంచి రోజులు వస్తాయి, రాబోయేది మన ప్రభుత్వమే అని నమ్మకంగా చెప్పారు. కేసీఆర్ రంగంలోకి దిగినట్టేనా? బీఆర్ఎస్ ఆశలు చిగురిస్తాయా? చూడాలి మరి. Thank you for watching. Don't forget to subscribe. Stay connected to Kyathi Connects.